హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ అనంతలక్ష్మి, టీఎక్స్ హాస్పిటల్ బంజారా హిల్స్లో సీనియర్ కన్సల్టెంట్ ఇన్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ. ఈరోజు మనము ఫుడ్ హ్యాబిట్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, నార్మల్ ప్రెగ్నెన్సీ, ఎనీ కాంప్లికేషన్స్ లేని, ఏ కాంప్లికేషన్స్ కూడా లేని ప్రెగ్నెన్సీలో మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి. యూజువలీ మనం ఏం చూస్తాము, ప్రెగ్నెన్సీ అవ్వగానే పాజిటివ్ రాగానే అత్త సైడ్ వాళ్ళు, అమ్మ సైడ్ వాళ్ళు తిను 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 అని తినిపిస్తారు. బట్ అలా కాదు. ప్రెగ్నెంట్ లేడీ ఇఫ్ షీ ఈజ్ నార్మల్ వెయిట్, నార్మల్ హైట్ అండ్ నార్మల్ న్యూట్రిషన్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీ, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లేకుంటే షీ కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్ ఇన్ ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అంటే 4th, 5th మంత్ వరకే అడిషనల్ ఫుడ్ అవసరం ఉండదు. మామూలుగా ఏం తింటుందో అదే తినొచ్చు. బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. ఎక్కువ ఫ్రైస్, స్వీట్స్ లేకపోతే బయట ఫుడ్ మానేసేయాలి. ఇవన్నీ కాకుండా నార్మల్గా బ్యాలెన్స్డ్ ఫ్రూట్స్, వెజిటేబుల్, డ్రై ఫ్రూట్స్, ఆమెకి ఏది నచ్చితే, స్పెషలీ ఫస్ట్ 4 months అంటే ఎప్పుడైతే నాజియా, వామిటింగ్, మార్నింగ్ సిక్నెస్ అన్నది ఎక్కువ ఉంటుందో అప్పుడు తల్లికి ఏది నచ్చితే అది ఇదే తినాలి అన్న కంపల్షన్ ఉండదు. లైక్ కొంతమంది ప్రెగ్నెంట్ అవ్వగానే పాలు తాగు, పెరుగు తిను, అవసరం లేదండి. అది ఏమీ అవసరం ఉండదు. ఏది తినగలుగుతాయి. కొంతమందికి ప్రెగ్నెన్సీలో కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని అర్జెస్ ఉంటాయి. కొంతమందికి రైస్ తినబుద్ధి కాదు, కొంతమందికి చపాతీ తినబుద్ధి కాదు, కొంతమందికి పాలు చూడంగానే వామిట్ చేసుకుంటారు. సో అవన్నీ పదార్థాలు అవాయిడ్ చేసి ఏదైతే తినగలరో దాంట్లో we have to concentrate. The main aim is to gain at least 1 kg in first 4 months. ఆ తర్వాత 5th, 6th మంత్ కూడా నార్మల్గా తినొచ్చు. 7th మంత్ నుంచి బేబీ కడుపులో వెయిట్ పెరగడం మొదలు పెడుతుంది. ఫస్ట్ 7 months బేబీ అవయవాలు ఫామ్ అవుతాయి. ఆఫ్టర్ 7 months బేబీ వెయిట్ పెరగడం మొదలు పెడుతుంది. ఆ టైంలో తల్లి ఎక్కువ ఆహారం తీసుకోవాలి. సో ఇది మనమందరం దృష్టిలో ఉంచుకొని ప్రెగ్నెంట్ లేడీని ఎక్కువ తినిపించకుండా నార్మల్గా తినిపించి కరెక్ట్ వెయిట్ ఇంక్రీజ్ చేస్తే చాలు. ఎక్కువ వెయిట్ గెయిన్ అయినా కానీ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తాయి డెలివరీ అప్పుడు. థ్యాంక్ యూ.